హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి వర్కర్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యాప్లో మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ప్రొడక్ట్ని చూడాలి అనుకుంటే కిందకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్లో. సో ఇన్కమ్ వచ్చేసి మనకి 45 డేస్ అనేది ఉంటుంది సైకిల్ అనేది. సో డైలీ ఇన్కమ్ అనేది మనకు 22 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 990 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ప్లాన్ వచ్చేసి 2800 రూపీస్కి మనకి 45 డేస్ సైకిల్ ఉంటుంది. అండ్ పెర్ డే మనకి 48.4 పైసా రావడం జరుగుతుంది. అండ్ మనకి టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 6678 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఇంకా కొన్ని రకాల ప్లాన్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకి ఇంకా కోండో అనే ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకా కొన్ని రకాల ప్లాన్స్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే కనిపిస్తున్న చెక్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మీరు ఈ ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే కనిపిస్తున్న కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ ప్లాన్ని సక్సెస్ఫుల్గా బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ఏదైనా ప్రోడక్ట్ని కొనాలి అనుకుంటే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఎంటర్ చేయమంటున్నారు. సో మీరు ఏ ప్లాన్ అయితే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లాన్ యొక్క అమౌంట్ని ఎంటర్ చేయండి. అండ్ కనిపిస్తున్న రీఛార్జ్ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను INR 3 అనే మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేమెంట్ మెథడ్ అని చూస్ చేసుకోవాలి, ఫోన్పేయా పేటిఎం అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ UPI ఐడికి మనకి 500 రూపీస్ అనేది ఫోన్పే చేయమంటున్నారు. మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ UPI ఐడికి ఫుల్ పేమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ మీరు ఎప్పటిలాగా మళ్ళీ ఈ యాప్లో బ్యాక్కి వచ్చేయండి. బ్యాక్కి వచ్చేసిన వెంటనే మనకి ఇలా విధంగా చూపిస్తుంది, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మనం ఈ యాప్లో వచ్చిన మనీని విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి యాడ్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ రెఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది. దీన్ని మీరు కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు. వాళ్ళు మీ లింక్ ద్వారా ఈ యాప్లో జాయిన్ అయితే వాళ్ళ నుండి మీరు బోనస్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మేనేజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు మేనేజర్ యొక్క నెంబర్ అనేది కనిపిస్తుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ రెంటల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్ యొక్క మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఈ యాప్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు అక్కడ. సో ఇక్కడ ట్యూటోరియల్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యాప్లో బోనస్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అండ్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే బోనస్ ఎలా వస్తుంది అన్ని రకాల డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అండ్ ఫ్రెండ్స్, కంపెనీ వాళ్ళు ఏదైనా కోడ్ని మనకు ప్రొవైడ్ చేస్తే మనం ఆ కోడ్ నుండి మనీని రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఆ కోడ్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ పేస్ట్ చేసి ఇక్కడ రిడీమ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది ఈ యాప్ యొక్క వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం మీ అనే ఆప్షన్ మీద కింద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రాజెక్ట్ ఇన్కమ్ టుడే అని చెప్పేసి. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయితే కొన్నారో ఆ ప్రాజెక్ట్ నుండి డైలీ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ ఇన్కమ్ని మీ వ్యాలెట్లో క్రెడిట్ చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ అయిన ఇన్కమ్ని మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నారో ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రికార్డ్స్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ విధంగా ఈ యాప్లో ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ అనేవి మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఈ యాప్కి బైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రీసెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ని కూడా రీసెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది డౌన్లోడ్ అనే ఆప్షన్, యాప్ డౌన్లోడ్ ఆప్షన్. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సైన్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని లాగ్అవుట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.